అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా కొంతమంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అది ఆ రకమైనటువంటి ఆలోచన విధానం అంత విస్తృత కోణంలో చూడడం అనేది జరగాలి కదా. సత్యమూర్తి గారు నమస్కారం. ఏంటి అసలు ఇవాళ షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కార్డు ఇవ్వడం పట్ల చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఈ పరిణామం చాలామంది ఊహించుండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం, లేదా ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక పరిణామం వల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాలు, ఇవాళ జోడు చేసుకున్నటువంటి బాలశౌరి ఎపిసోడు, ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి. సో ఈమె ఆహ్వానించడం, ఆయన వస్తానని చెప్పడం, మా వివాహాలకు కూడా వచ్చారు, వారు ఆశీర్వదించారనేటువంటి అంశాన్ని కూడా షర్మిల గారు ప్రస్తావించారు. ముఖ్యంగా వీరు కలిసినప్పుడు ఆహ్వానంతో పాటుగా, అంటే ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేత, ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజకీయ పరిణామాలు ఏమైనా చర్చకొచ్చుంటాయా, ఈ రకమైనటువంటి ఆలోచన ఏం జరుగుండొచ్చు, ఏం మాట్లాడుకోండొచ్చు అనేటువంటిది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే ఆయన చెప్పింది చాలా క్లియర్గా వారి నాన్నకి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా మాట్లాడారు అని చెప్పి. సో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడుకి వయసుకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? ముందుగా మనం షర్మిలని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్. మనం చాలా గతంలో చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు, గులాం నబీ ఆజాద్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు చాలా అనుబంధంతో ఉన్నారు. వాళ్ళందరూ చాలా కాలం పాటు ట్రావెల్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయినా, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వేరే, అంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఇవన్నీ జరిగినా కానీ అక్కడ మెయిన్గా ఏముంది అంటే, వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డితోటి చంద్రబాబు నాయుడు ఫైట్ చేసినంతగా ఇంకెవరు చేయలేదు. అవును, సుదీర్ఘమైన పోరాటం. అదేవిధంగా రాజశేఖర రెడ్డికి కూడా ప్రత్యర్థి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. అటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఒక అసెంబ్లీలో ఏదన్నా వాళ్ళు ఇది చేసినా కానీ వెంటనే కౌంటర్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఏమన్నా సమస్యలు అవి పరిష్కరించాలంటే రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడిన రోజులు నేను చూశానండి. సో అంటే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పర్సనల్గా వెళ్ళి కలిసి చెబితే అవన్నీ పరిష్కరించిన రోజులు కూడా చూశాను నేను. అంటే అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పటిలాగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్యేని డౌట్ పడుతున్నారు ఎందుకో నాకు అర్థం కాదు. అదే కదా, కలిసి మాట్లాడితే కూడా ఇప్పుడు కాదు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సీక్రెట్గా కొంతమంది అయితే మనకు ఒక దేవాలయం దగ్గర ఎదురెదురైన సందర్భంలో ఒక నాయకుడు అయినా ఇప్పుడు కాదు చేతులు ఊపుకొనేసి ముఖం తిప్పుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంట. వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లనే ట్యాపింగ్ చేసుకునే దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఎవరి ఎమ్మెల్యే, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఏమవుతుంది గవర్నమెంట్కి? ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది? ఇట్లా కట్టడి చేసినంత మాత్రాన ఆగుతున్నారా? ఆగట్లేదు కదా. సో ఈ సందర్భంగా మనం ఏంటంటే, ఈ రాజకీయాలు హెల్దీ రాజకీయాలు ఉండాలి. వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు కదా, ఇండియా పాకిస్తాన్ లాగా ఉండకూడదు కదా. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు షర్మిల చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేయాలి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మనం చూసాం ఎలక్షన్ల సందర్భంగా చంద్రబాబు నాయుడిని చాలా అసలు వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన కేసీఆర్, ఆయనకి హెల్త్ కండిషన్ బాగలేదు అనగానే చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారు. అంటే ఈ టైప్ ఆఫ్ హెల్దీ పాలిటిక్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఆయనకు మద్దతుగా ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు దాని గురించి చేసిన కామెంటు, ఆయన ఇక్కడ ఎందుకు చేయాలి అనేటువంటి మాటలు, అవన్నీ తీవ్ర కలకలం రేగింది. రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది. ఒక దశలో ఆయన లాస్ట్లో ఇలానే మాట్లాడకుండకపోవచ్చు అని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఈవెన్ డిబేట్లో కూడా ఆయన మాట్లాడారు. ఎవరు, మా ఎండి రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఆ రోజు అలా మాట్లాడాల్సింది కాదని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళు చాలా హట్ అయిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అభిమానులు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఆ సందర్భంలో అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా. కానీ ఆయనే వచ్చి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అవునండి. ఇది ఎట్ ది సేమ్ టైం
షర్మిలని శూర్పణఖతోటి పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నదండి. షర్మిల శూర్పణఖ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? శూర్పణఖ అన్న ఏమవుతాడు? రావణాసురుడు అవుతాడు. అది కూడా లేకుండా, అంటే అంత కాన్షియస్ కూడా లేకుండా షర్మిల వేరే పార్టీలో చేరింది. చేరితే మీకేంటి నష్టం? అవును, తెలంగాణ వచ్చి ఏదో పార్టీ పెట్టుకుంది. పార్టీ పెట్టంగానే మరు సెకండ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పటం. అంటే ఈ విధమైన, అంటే సొంత చెల్లెలు, ఆ చెల్లెలకి పర్సనల్గా ఏమున్నది ఏంటి అనేది అది పెద్ద బయటికి అంతను మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం పక్కన పెడితే ఆమె చెల్లెలు కదా, వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిసిందండి. చంద్రబాబు నాయుడిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది, ఇవన్నీ చూసాం. మరి ఇదే సిచ్యుయేషన్ తాడేపల్లిలో ఎందుకు జరగలేదు? ఇది ఇటువంటివి అక్కడ ఎవరికి ఆహ్వానం ఇచ్చింది, ఎవరికి కార్డు ఇచ్చారు, కార్డు ఇచ్చినటువంటి ఫోటోలు, వీడియోల కోసం చాలా మంది అన్వేషిస్తున్నారు. ఇంకా కూడా ఒక ఆయన చెప్తున్నాడండి, అసలు జగన్మోహన్ రెడ్డి కార్డు నిజంగా తీసుకున్నాడా లేదా అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. అంటే ఆయన సొంతగా చేత్తో తీసుకున్నాడా లేదా అనేది కూడా డౌట్. సోదరుడు కుమారుడు వివాహం కదా, ఆయనకే మొదటి కార్డు విధంగా ఇడుపులపాయ నుంచి వెళ్ళి ఫస్ట్ కార్డు ఆమె కుటుంబ సాంప్రదాయం ప్రకారం వెళ్ళింది. శ్రీయర్ గారు, ఆ సెంటిమెంట్ మీకు నాకు ఉంటుంది. ఆయన అసలు కార్డు తీసుకున్నాడా లేదా అని కూడా ఒక చిన్న డౌట్ అయితే ఉన్నది. ఇటువంటి పరిస్థితులు, అంటే ప్రతి రాజకీయ ప్రత్యర్థి అయితే మనకి పర్సనల్గా శత్రువు అనే ఒక యాటిట్యూడు, అది ఒక ఫ్రాక్షన్ మెంటాలిటీ అండి. ఇప్పుడు అంత అవసరం లేదు. అంతకుముందు మనం అసెంబ్లీ జరిగేటప్పుడు చాలాసార్లు చూసాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళి టైం తీసుకొని ముఖ్యమంత్రిని కలిసేవాళ్ళు, ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలిసేవాళ్ళు. కలిసి వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ, వాళ్ళకి కావాల్సిన పనులు అవన్నీ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చి వచ్చేవాళ్ళు. అసలు అటువంటి వాతావరణం ఎక్కడన్నా కనపడుతున్నదా? అసలు అటువంటి, నేను ఇందాక పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉంటుందని మనం అసలు ఆశించవచ్చు. వీళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటం, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఒక యుద్ధ వాతావరణంలో బతకాలి అంటే ఎట్లా రాష్ట్రం ఎట్లా ముందరికి వెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి? అంటే అభివృద్ధి పక్కన పెట్టండి, అభివృద్ధి అనేది లేదు, కనపడలేదు. అసలు ఈ యుద్ధ వాతావరణం ఏంటి? ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి యుద్ధ వాతావరణం, మళ్ళీ ఎలక్షన్ల వరకు. ఈ విధమైన పరిస్థితుల్లో షర్మిలని మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఆమె తీసుకెళ్ళి కార్డు ఇవ్వటం, చంద్రబాబు నాయుడిని కలవటం, కలిసినప్పుడు నేను అనుకోవటం ఈ రాజకీయ పరమైన చర్చ జరిగింది. అది కూడా డిస్కస్ చేద్దాం సార్. ఎందుకు అంటే ఈ డిబేట్ కూడా పెట్టామంటే సార్, సొంత పార్టీ నాయకులకు కొన్ని కండిషన్స్, వాళ్ళు డిపాజిట్లు లేకపోతే పాటు తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడాలని చెప్పి నాయకులు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకుడు ఆయన, ఇవాళ మాట్లాడుతూ కొంతమంది విమర్శించాలి, సరే ఆయన స్థాయిలో విమర్శించాలనే మాట వాడుండొచ్చు అని చెప్పాడు బహిరంగంగా. అలాంటిది కుటుంబ సభ్యురాలు వెళ్ళి ఇవాళ ఆహ్వానం ఇచ్చినప్పుడు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అనే దానికోసమే ఇదంతా కూడా మాట్లాడుతున్నాం. ఇందాకైతే మనం చూస్తున్నాం, మన మాజీ మంత్రి గారు మాట్లాడుతూ జవహర్ గారు చాలా కొత్త టీవీలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది, అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? అట్లాగే ఉంటుందండి, అంతేనా? అన్డౌటెడ్లీ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి నువ్వు వాళ్ళని తిడితేనే నీకు టికెట్ ఇస్తానంటే మహీధర్ రెడ్డి లాంటి వాడు వింటాడండి. మహీధర్ రెడ్డి వీళ్ళందరూ పుట్టక ముందర చాలా పెద్ద నాయకుడు, అంటే ఒక ఎమ్మెల్యేగా సీనియర్ పర్సన్. ఆయన మీరందరూ తిట్టాలి, వీళ్ళు వెళ్ళి బూతులు తిట్టండి, అది కూడా తిట్టడం కూడా విమర్శించటం కాదండి, తెలుగుదేశం పాలసీని విమర్శించడం కాదు. మేము ఒక స్క్రిప్ట్ ఇస్తాము, ఈ స్క్రిప్ట్ని బట్టి మీరు తిట్టాలి అని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్లలో అంటే ఒక పోరాటం అనమాట, ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తే అది ఎంతవరకు చేయాలి? అది అంతే కదా సార్. ఇప్పుడు సహజంగా మీకు బాగా తెలుసు, మాకంటే కూడా జర్నలిజంలో దగ్గరగా ప్రజల్ని, రాజకీయ నాయకులను కూడా చూస్తుంటారు. సో రాజకీయాల ఎలక్షన్స్ టైంలో సీరియస్గా ఫైట్ చేసుకోవడం, రాజకీయాలు చేయడం చూస్తుంటాం. తర్వాత ఎవరు విధి నిర్వహణ వాళ్ళది ఉంటుంది, అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికార పరుపు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పనులు. కానీ ఇలాంటి పరిణామాలు అయితే లేవు కదా, ఎప్పుడూ లేవండి, ఎప్పుడూ లేవు. ఇది అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే రాజకీయాలు
అవి చాలా కొత్తగా కనపడుతూ ఉన్నాయి, కొత్తగా కనపడే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ ఈ వాతావరణం అంతా కూడా